హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఎస్బీఐ నుంచి వేకెన్సీస్ అయితే రావటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ ఏంటి, ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇక ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ లొకేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పోస్ట్ నేమ్ అండ్ లొకేషన్స్ అనేవి చూసినట్లయితే, సో పోస్ట్ నేమ్ అడ్వైజర్, జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక అప్లై మోడ్ చూసినట్లయితే ఆన్లైన్, ఇక ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, 100% ఫ్రీ టు అప్లై. హూ కెన్ అప్లై అని చూస్తే ఫ్రెండ్స్, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేయవచ్చు. సో మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తున్నా కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, అప్లికెంట్ షుడ్ బి మినిమం 18 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక ఫ్రెండ్స్, అలాగే అప్లికెంట్ షుడ్ బి పాస్ 10th స్టాండర్డ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీ చూస్తే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, 100% ఫ్రీ టు అప్లై. ఇక ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇంటర్వ్యూ ద్వారా అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ అయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th, 12th, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ జాబ్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ఎస్బీఐ బ్యాంక్ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే, సో మీరు ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఎస్బీఐ ఒఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత అందులో మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫామ్స్ అనేవి ఫిల్ చేసి ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.